ప్రభు శరీరం మీద వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ముప్పై ఒకటి అందరం కలిసి చదువుకుందాం. అయితే మనం విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. చివరిగా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అంత ఏర్పడే వరకు మీ విషయం మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. దేవుడి వాక్య భాగాలను మన కొరకై దీవించి యోగ్యమైన రీతిలో పాలు పొందటానికి దేవుడు మనకు సాయం చేయనట్లు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేంగల మా ప్రేమ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠమైన నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు మా తండ్రి మరి మీరు తీసుకుని వచ్చిన లేఖన భావాలకై స్తోత్రాలు. రోజులంలో ఉదయకాల సమయంలో అయినా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు కృప చూపించినారు. స్తోత్రాలు తండ్రి. ఆత్మతో సత్యంతో అనుభవపూర్వకంగా యథార్థంగా ఆరాధించిన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయినా మీరు మమ్మల్ని తీసుకుని వచ్చిన లేఖన భావాలను బట్టి స్తోత్రాలు. నిజమే ప్రభా, నేను కూడా ఒకప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నా తను మరి మీరు చూపించిన మార్గం కాక లోకానుసారంగా నా ఎదుట ఏది మంచిదో ఆ మార్గంలో వెళ్ళి సొంతంగా నాకు నేను ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాను ప్రభా. నా తను మరి ఎడారి మార్గంలోనికి పోయి నిలిచిపోయినా జీవనానికి లేకపోతే బ్రతుకుతానని నిరీక్షణ లేకుండా బ్రతికేటువంటి పరిస్థితుల్లో నన్ను ప్రేమించి నా కొరకు మరి దావీదైతే దాసుని పంపించినాడు. మీరే నా కొరకు ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు. చక్కటి త్రోవను నివాసపురం చేరేంత వరకు మీ యొక్క పరిశుద్ధ ఆవరణలోనికి వచ్చేంత వరకు మీరు నాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయినా అంతేకాకుండా నేను నీ మాటకు లోపడక నీవు నిర్ణయించినటువంటి నీ యొక్క నిర్ణయాన్ని తొలగించి నిర్ణయానికి వేరుగా వెళ్ళిపోయినప్పుడు నేను నన్ను ప్రేమించిన వాడిపై నన్ను నీ యొక్క మాటకు లోబడేటట్లు చేసుకునడానికి నీవే లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. మా తండ్రి మరి నా కొరకు మీరు అప్పగించబడినందుకు స్తోత్రాలు. నా తండ్రి మీరు వద్దు మిమ్మల్ని వెతకకుండా మిమ్మల్ని తృణీకరించి నా తండ్రి మిమ్మల్ని వదిలిపెట్టినప్పటికీ మీరు నన్ను విడిచిపెట్టక నా తండ్రి మీ యొక్క అపారమైన ప్రేమ చేత నా కొరకు మానవునిగా పాపముగా శాపముగా చేయబడి నాకు ఇచ్చిన గొప్ప విమోచనకై స్తోత్రాలు. నీతికి దాసునిగా చేసినందుకు స్తోత్రాలు. అంతేకాకుండా అసహ్యమైన అవాంఛనీయమైన నా తండ్రి మరి హేయమైన కార్యాలు నాలో ఉన్నప్పుడు ఎవరు నా దగ్గరికి రానప్పుడు మీరు ప్రేమించి వాటిని అంగీకరించడానికి ఇష్టపడి వాటిని మీ యొక్క రక్తంతో ప్రతిదాన్ని కడిగి అపవిత్రుడు నన్ను పవిత్రపరచడానికి మీ రక్తాన్ని సెలవులో కార్చినందుకు స్తోత్రాలు. నన్ను కూడా పరిశుద్ధినిగా చేసి నా తండ్రి నీ కుమారునికి అంగీకరించడానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు. నిజమే ప్రభా, దావీదు చెప్పినట్లు నా జీవితంలో కూడా నేను నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా ఇంకా అంగలార్పును నాట్యముగా మార్చినావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను అని చెప్పటానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యముకై స్తోత్రాలు. నా తండ్రి ఇట్టి ఆరాధన చేయటానికి నన్ను యోగ్యునిగా ఇచ్చినందుకై స్తోత్రాలు. ఆయన ఈ యొక్క సమయంలో మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుకొని నింటుండగా మాతో మాట్లాడండి. మరి బల సమయాన్ని బలవాక్య సమయాన్ని దివనకరంగా చేసి మీరు మహిమ పొందండి. శత్రుకార్యాలు లయపరచండి. మా మధ్యలో జీవము కలిగిన సత్యదేవుడు మాత్రమే మహిమపరచబడగలిగినట్లుగా సహాయం చేయండి. ఏ మనుషుడు కూడా మీ యొక్క మహిమను అపరింపుకున్నట్లు సహాయం చేయండి. ఆయన అయోగ్యుడును అపాత్రుడును ఎన్నికలేని వాడును దౌర్భాగ్యుడును దమ్ముతులి మట్టి వంటి వాడిని ఒప్పుకొందుంటున్నాను. క్షమించండి. మీ సెలవు రక్త ప్రోక్షణ నన్ను తెచ్చుకుంటున్నాను. కడగండి, శుద్ధి చేయండి. మీ పని కొరకు పనిముట్టుకు మాత్రమే వాడుకోనండి. మీ ప్రజల సమయంలో దొంగలించువానిగా నన్ను ఉంచకండి. నేను వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప ఎవ్వరూ కనబడలేదన్నమాట మా మధ్యలో రుజువుపరిచి మీ యొక్క సన్నిధానమును మీ యొక్క ఆత్మ సంచారమును మా మధ్యలో ఉంచి మీ సన్నిధిలో నుండి మీ యొక్క పరలోకపు సింహాసనం నుండి మా కొరకు సిద్ధపరిచిన వాక్యముని మీరు మాకు దయచేయండి. ఎవరు ఎక్కడితో వచ్చారో, ఆశతో వచ్చారో, సందేహాలతో వచ్చారో, మొదటిసారి వచ్చారో నా తండ్రి మరి ఏ పరిస్థితుల్లో వచ్చినారో మీరు ఎరిగిన దేవుడు. వచ్చిన వారు ఎవరు అదే పరిస్థితిలో తిరిగి వెళ్లకుండా ఖాళీగా వెళ్లకుండా మీ యొక్క మాట చేత వాళ్ళని ఆయుధపరిచి తృప్తిపరిచి ప్రోత్సాహపరిచి ధైర్యపరిచి పురికొల్పి ఆత్మీయంగా ఒక్క మెట్టైన మేలు పొందినట్లుగా యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందటానికి తీర్మానం చేసుకొని తను మీతో జీవితాన్ని సరి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలిగినట్లుగా మీ వాక్యాన్ని మాకు వెల్లడి చేయమని కోరుతుంటున్నాం. మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడండి. మీ శిల రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాను, సహాయం చేయండి. చదువుకున్న లేఖన భావాలు మా కొరకు ఆశీర్వదించండి, పంచి విడిచిపెట్టమని కోరుతుంటున్నాం. సమయాన్ని దీవెనకరంగా చేసి గమనంలో మీ వాక్యం మీద నిలపడానికి సహాయం చేయండి. ఎటువంటి తొందరతో పాటు మా యొక్క హృదయాన్ని కలవరపెట్టకుండానట్లు జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధిలో మేము గడిపే కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేసి
స్పష్టంగా తేటగా సరళమైన భాషలు అర్థమయ్యే రీతిగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. వందనాలు చెల్లించుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి సమర్పించి ప్రార్థించి వేడుకొందుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క కృపను బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క స్థలంలో నిలబడటానికి యోగ్యుని కాదని ఒప్పుకొంటున్నాను. పెద్దలైన వారు, దైవ సేవకులు ఎంతోమంది ఈ యొక్క ప్రాంతంలో పరిచయం చేసి వెళ్ళారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాక్యంలో ఏ కొరత లేదు, వాక్యం సమృద్ధిగా తెలిసిన వాళ్ళు. అయితే వారి మధ్యలో నిలవటానికి అర్హత లేకపోయినప్పటికీ దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా పట్ల, మా కుటుంబం పట్ల మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి మీకు ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. మరి మేమేదో గొప్పవారమని కాదు, కానీ దేవుని కృపను బట్టి మరి దేవుడిచ్చిన కొద్ది పనిలో మరి దేవుని పరిచయం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయండి. ఏ రీతిగా దేవుని యొక్క సంకల్పంలో నిలబడి దేవుని కొరకు జీవించాలనో, మరి దేవుని చిత్తానుసారంగా జీవించాలనో మా కొరకు మీరు ప్రార్థన చేయండి. వాక్యంలోనికి వచ్చినట్లయితే మనం చదువుకున్నాము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం ఉదయకాలం కూడా చూసుకుంటూ వచ్చాము. ఏ రీతిగా మన ఎదుట సరిగా కనబడే మార్గం అనుకుంటా పోయినాము, కానీ అది ఎక్కడికి తీసుకొని వెళ్ళిందంటే మరణానికి తీసుకొని వెళ్ళింది. అయితే ఆ మరణంలోనికి యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి ఆ మరణాన్ని తీసివేయటానికి ఆయన మరణించినాడు. ఆయన నీ కొరకు, నా కొరకు శిలువనెక్కినాడు. ఆయన నీ కొరకు, నా కొరకు శాపంగా చేపట్టాడు. ఆయన నీ కొరకు, నా కొరకు తృణీకరింపబడిన వాడుగా, అసహ్యుడిగా, మరి అందరి చేత దూషణ పొందటానికి ఇష్టపడినాడు. ఆయన చీల్చబడి రక్తం గార్చి ఆ యొక్క శరీరానికి, ఆ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలో పాలు పొందటానికి నిన్ను నన్ను యోగ్యులుగా చేయగలిగినాడు. దేవునికి వందనాలు. ఎందుకంటే ఈ యొక్క బలిలో పాలు పొందటానికి ఎవరు అర్హులంటే ఆయనతో, లేకపోతే ఎవరైతే ఈ యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చినారో వాళ్ళు ఈ యొక్క బలిలో పాలు పొందటానికి యోగ్యులుగా చేయబడుతూ వస్తున్నారు. బలను సమీపించినప్పుడు మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? ఒకవేళ బస్సులో ప్రయాణం చేస్తున్నాము, ఎవరో పరిచయం అయినారు, పరిచయం అయితే వాళ్ళని భోజనానికి పిలుస్తాం, ఒకవేళ కలిసి టీ తాగుతాం మేము. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక స్నేహితుడు కనిపించినాడు, బాగా దగ్గర వాళ్ళు కనిపించినారు అనుకోండి, ఏం చేస్తాం? ఇంట్లో భోజనం ఉన్నా, లేదురా మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. మరి బల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎవరితో భోజనానికి వచ్చినాము, ఎవరితో భోజనం చేయడానికి వచ్చాము? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఇటువైపు కూర్చొని ఉంటే అటువైపు ఎవరు కూర్చోవాలా? టేబుల్కి అటువైపు నువ్వు నేను కూర్చోగలిగేటువంటి యోగ్యత, అర్హత ఉందా? పరీక్షించుకొని బలలో పాలు పొందాలి. బలలో ఆ రీతిగా పాలు పొందలేకపోతే దేవునికి శిక్షకు నువ్వు నేను పాత్రలమైతామని మనం చదువుకున్న భాగంలో చూసుకుంటా వచ్చాము. ఆ యొక్క బల దేని సూచిస్తుందంటే ఆయనతో సహవాసం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరితో సహవాసం చేయడానికి వచ్చాం? యేసు క్రీస్తు ప్రభుతో. నువ్వు నేను ఒక వ్యక్తితో, ఒక సంఘంతో, ఒక సమాజంతో, ఒక గుంపుతో సహవాసం చేయడానికి పిలువబడలా. ఈరోజు అనేక గుంపులు, సంఘాల్లో, సమాజాల్లో ఎక్కడ చూసినా గ్రూపిజం, ఎక్కడ చూసినా గుంపులు తయారవుతా ఉన్నారు. ఏంటంటే ఇది నా గుంపు, ఇది నీ గుంపు, ఇది మా మతం, ఇది మీ మతం. కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ మతమే, కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ జాతే, కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ కులం వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రావడానికి లేదు. ఇండస్ట్రియల్ టూర్కి ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడికి ఆ ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నారు ఒక ఇద్దరు మాత్రమే ఆ టెంపుల్ లేక ఆహ్వానం ఉందంట. అంటే వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ, యోగ్యులంట, వాళ్ళు మాత్రమే రావచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదు. వాళ్ళు కూడా ఎట్లా వెళ్ళాలా? అన్నీ తీసేసిపోవాలి. ఇదేంటిది? అట్లుంటుందా? బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు. పేతురుకు కూడా తెలియదు ఇది ఈయన పేతురు అనుకుంటున్నాడు, ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు. అయితే యేసు ప్రభు పేతురుతో మాట్లాడి దర్శన రూపకంగా బయలుపరిచి యేసుక్రీస్తు ఒక ఇశ్రాయేలులకు కాదు, ఆయన అందరికీ సమానమైన దేవుడు అని మొట్టమొదటిసారిగా రాయబడి ఆయన గ్రహించుకున్నాడు. అపోస్తల కార్యములు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ సమీపంగా, సమానంగా అందుబాటులో ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె, రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసంలో పాలు పొందనంటున్నాం. ఆయనతో సహవాసం చేయడానికి వచ్చినాం. కాబట్టి యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తారు నా పిల్లలు, వాళ్ళతో నేను ఎప్పుడు భోజనం చేస్తా. అయితే అటువైపు నువ్వు నేను కూర్చొని భోజనం చేయాలంటే అర్హత ఉందా? భోజనం చేయడానికి అర్హత ఉందా? బైబిల్ ఒక ఉపమానం చెప్పినాడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఏమని? ఒక విందు ఏర్పాటు చేశారంట, ఆ విందుకు అందరిని పిలిచినారంట. పిలిస్తే విందుకు స్పెషల్ ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు రాకపోతే విందు యజమాని విందుశాలలోకి వచ్చి చూసినాడు, అంతా ఖాళీగా ఉంది.
ఖాళీగా ఉంటే వెంటనే చెప్పినట్టు దాసుని పిలిచి, ఎవరున్నారో వీధుల్లో లేకపోండి, ఎవరుంటే వాళ్ళని ఏం చేయాలా, పిలుచుకొని వచ్చాడు. అందరినీ నింపినారు. నింపిన తర్వాత ఏమైంది, విందుశాల నింపబడింది. విందు యజమాని వచ్చినాడు. ఆ విందుశాల యజమాని వచ్చి చూస్తే ఆయనకి ఏమొచ్చిందంట, సంతోషమైంది. ఏమైంది, విందుశాల అంతా నింపబడింది, ఫిల్డ్, కంప్లీట్గా నింపబడినారు. చేసింది ఏది వేస్ట్ కాదు. మనకు కూడా విందు సిద్ధపరచబడతా ఉంది. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళందరూ పిలువబడ్డారు. అయితే వాళ్ళలో ఒకడికి మాత్రం ఏం లేదంట, వెండి వస్త్రం లేదు. ఏమన్నాడు ఆ విందు యజమాని అతనితో, ఏమన్నాడు, ఏమని సంబోధించినాడు, ఏమన్నాడండి, మై ఫ్రెండ్, స్నేహితుడా, గుడ్డలు లేవు, వస్త్రాలు లేవు, దారిలో ఉండేవాళ్ళు, ఈయన స్టేటస్ వేరు, ఈయన యొక్క స్థానం వేరు, స్థాయి వేరు, ఆయన పదవి వేరు, అన్నీ వేరు. ఆ వస్త్రాలు, పెండ్లి వస్త్రం లేని వాడిని ఏమన్నాడంటే, నా స్నేహితుడా, నువ్వు నేను దేవుని బల్లను సమీపించినప్పుడు మా దేవుడు మనకి ఏం వస్త్రాలు ఇచ్చినాడండి, రక్షణ వస్త్రాలు ఇచ్చినాడు. రక్షణ వస్త్రాలు ఎట్లున్నాయి, ఇందాక మనం చదువుకున్న 1 కొరింథీ 11లో ఎవరెవరంటే 28వ వచనం, 30వ వచనం, 30వ వచనం, ఇందువలననే వీళ్ళు అనేకులు బలహీనులు, రోగులైనారు. మెజారిటీ ఎవరు ఇక్కడ యోగ్యుల గురించి రాయబడిందా చెప్పండి? 23 నుంచి 31 వరకు చదువుకున్నాము. ఎక్కడన్నా యోగ్యులు, బలలో పాలు పొందేవాళ్ళు వీళ్ళని రాయబడిందా? మరి ఎవరు బలలో పాలు పొందాలన్నట్టు జవాబు, పరీక్షించుకొని ఎవరికి వాళ్ళమే పరీక్షించుకోవాలి. నేను కరెక్ట్ అని బలలో పాలు పొందొచ్చా? నాకు నేనుగా పరీక్షించుకుంటే నా కార్యాలయాన్ని ఎట్లా కనిపిస్తాయి? ఐఎమ్ కరెక్ట్, తన ఎదుట సరిగా కనబడి మార్గము కలదు, నాకు నేను కరెక్ట్ చేసిన బ్రదర్, అది ఆయనకు నచ్చకపోతే అది ఆయన ప్రాబ్లం అంటామా అనమ్మా? మన పిల్లలే అంటారు, డాడీ నేను చేసేదే కరెక్ట్ డాడీ, నీకు తెలియదు. మనం నవ్వుకుంటాం, ఇదంతా దాటి వచ్చినాం రా. వీళ్ళు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోగ్యులు అనే మాట ఎక్కడ రాయబడలేదు. ఎవరు యోగ్యులు? ఇక్కడ అయోగ్యుల గురించి రాయబడింది. మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలా మంది నిద్రిస్తున్నారు. మీరు హఠాత్తుగా చనిపోకుండా సాధారణంగా వయసు మీద పడిన తర్వాత చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచన చేస్తే, వాళ్ళు క్రమంగా ఏమవుతారు, ఫస్ట్ వీక్నెస్ వస్తుంది, బలహీనలైపోయి బాగా బలంగా ఉన్నవాళ్ళు కూడా ఏజ్ అయినాక ఏమవుతారు, బలహీనమవుతారు. ఆకలి ఉండదు, తర్వాత యాక్టివిటీ ఉండదు, కాబట్టి వాళ్ళు తగ్గించుకుంటా సన్నగా అయిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతారు, మంచం ఎక్కుతారు. మంచం అంటే ఏం గుర్తు దానికి, ఏదో ఒక రోగం వచ్చి ఉంటుంది. ఆ రోగం వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మంచం మీద ఉంటారు. తర్వాత ఏమవుతారు, చనిపోతారు. అది నార్మల్ డెత్, లేకపోతే సాధారణమైన మరణం యొక్క ప్రక్రియ. అట్లాంటి ప్రక్రియలో నేనున్నాము. ఒకవేళ రక్షింపబడి యోగ్యులుగా బలలో పాలు పొందకపోతే అదే ప్రాసెస్లో మనల్ని పరీక్షించుకోవాలి. ఎక్కడున్నాం? ఫస్ట్ గ్రూప్ ఏంటిది, బలహీనులు. సెకండ్ గ్రూప్ ఏంది, రోగులు. థర్డ్ గ్రూప్ ఏంది, చనిపోయిన వాళ్ళు. ఏ స్టేజ్లో ఉన్నాం? బలహీనుల, రోగుల, చనిపోయిన వాళ్ళ. అనేకులు ఇప్పుడు ఏమన్నాడంటే, మీరు అనేకులు బలహీనులు, రోగులు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఒకవేళ అనుకుందాము బలహీనులు, రోగులు 20% తీసుకుంటే 40%. చాలా మంది అన్నాడు కాబట్టి వాళ్ళు 50% అనుకుందాం. 50 + 20 + 20 ఎంత అవుతుంది, 90%. మిగిలిన వాళ్ళు ఎంతమంది, 10%. ఈ 10% మాత్రమే ఎవరు బలలో పాలు పొందటానికి యోగ్యులు. వాళ్ళ గురించి ఏమన్నాడు బైబిల్లో? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు, దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. నువ్వు నేను ఈ జాబితాలో ఉన్నామా? చెప్పబడిన ఈ 3 గుంపుల్లో ఉన్నామా? అర్హులు, యోగ్యులు. వాళ్ళు ఏం చేశారంటే తమ వస్త్రములను ఏం చేసుకోవాలా? తమ వస్త్రములను ఏం చేసుకోలేదండి, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. ఎట్లా అపవిత్రపరచుకోకుండా ఉన్నారు వాళ్ళు? ప్రకటన 7:14 రాయబడింది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు,
అయితే తమ వస్త్రంలో అపవిత్రపరచుకోకుండా ఏం చేస్తాడంటే వారు గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని మైల పడతానే, ఇది అయ్యో ఎంత ఘోర పాపం చేసిన దేవుని ఎదుట ప్రభా క్షమించు, మోకరించినారు, ప్రార్థన చేసినారు, దేవుని సన్నిధిలో గోజాడుకున్నారు, నా పాపం తీసే ప్రభా, నేను అపవిత్రునిగా ఉంటే బలలో ఎట్లా పాలు పొందుతా, అయోగ్యునిగా ఉంటే బలలో ఎట్లా పాలు పొందుతా. దావీదు చేసినాడు ఆ పని. దావీదు అన్నాడు, నాతాను నువ్వే ఆ వ్యక్తి వెంటనే దావీదు ఏమన్నాడు, సింహాసనం నుండి లేచినాడు, మోకర్లగినాడు, ప్రభువా నన్ను క్షమించు. వెంటనే ఎప్పుడైతే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, అవును నేను పాపము చేసి తిని కామా పెట్టి, వెంటనే దేవుడు ఏం చేశాడంటే దావీదు మాటలు అక్కడికి ఆపేసి నాతాను ప్రవక్త మాట్లాడుతున్నాడు, దేవుడు నీ యొక్క పాపమును పరిహరించి ఉన్నాడు. ఇది ఎట్లా సాధ్యము? ఆయన పాపమును ఒప్పుకున్నాడు, ఇంకా కంప్లీట్ గా ఆ సెంటెన్స్. వెంటనే దేవుడు అన్నాడు, ఆయన పాపాన్ని పరిహరించిన, నీవు జీవించినట్లు నీ యొక్క పాపను పరిహరించిన. ఎందుకు, ఎట్లా చెప్పినాడు ఈ మాట? సామెత కీర్తనలు 32:5 రాయబడింది, నేను నా పాపంలో ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాపం ఏం చేసినావంట, పరిహరించినావు. తప్పిపోయిన కుమారునిలాగా నువ్వు నేను వీ షుడ్ నో అవర్ సెల్ఫ్. ఇంగ్లీష్లో ఆ మాట చాలా బాగా రాయబడి ఉంటుంది. లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు ఉపాయమంలో ఆ మాట రాయబడి ఉంటుంది. తెలుగులో రాయబడింది వానికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. ఇంగ్లీష్లో అయితే వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, అంటే నా దగ్గరికి నేను రావాలా. ఎక్కడికి రావాలా? నా దగ్గరికి నేను రావాలంటే ఏంది? వాడు బాగలేడు, వీడు బాగలేడు, ఆమె బాగలేదు, ఈమె బాగలేదు, అన్నీ ఆపేసి ఎవరి దగ్గరికి రావాలా? నేను ఎట్లున్నా, వాట్ ఎమ్ ఐ? బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎట్లున్నా? ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే, ఫ్రెండ్స్ ఉన్నారు, పేరుంది, డబ్బులుంది, ఆస్తుంది, ఇంత స్థాయి ఉంది నాకు అనుకుని విర్రవీగి బయటికి పోయి అంతా వ్యయపరుచుకున్నాడు. అంతా అయిపోయింది, తినేదానికి తిండి లేదు, పందులు తినే పొట్టు తినే దగ్గరికి వచ్చినప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఆ మాట రాయబడింది. ఇంగ్లీష్లో రాయబడింది వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. నీ దగ్గరికి నువ్వు రా. బైబిల్లో బల దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడే కానీ భర్తనో, భార్యనో, తల్లిదండ్రులనో, పిల్లలను, ఇంకొకరినో పరీక్షించడం కాదు. నాకు నేను దేవుని సన్నిధిలో ఎట్లున్నా? ఆర్ యూ ట్రాన్స్పరెంట్? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నామంటే దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా? ఆయన దగ్గర ఉండాలంటే ఏముండాలి? నీకు నాకు 121వ కీర్తన 121వ కీర్తన ఎవరు కావాలంటే దేవునికి? చదవండి. 122వ కీర్తన తన ఎదుట, క్షమించండి, 101 సామ్స్ దావీదు కీర్తనలు 101:6. నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గంలో నడిచేవారు, నమ్మకస్తులైన వారు, దే ఆర్ ట్రస్ట్ వర్ది, నమ్మకస్తులైన వారిని వెతుకుతా ఉన్నాడు. నువ్వు నేను దేవుని సన్నిధిలో ఎట్లున్నాం? బలను సమీపిస్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, కృపాయుగంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా ఎట్లా చేసినా నడుస్తుంది అనుకొని బ్రతుకుతా ఉన్నాం. దేవునికి వందనాలు, కృప చూపిస్తున్నాడు, వాస్తవమే. కానీ నువ్వు నేను అర్హుల గుంపులో లేకపోతే ఈ 3 గుంపులు ఎక్కడున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. బలహీనులమా, రోగులమా, నిద్రిస్తున్నామా? ఒకవేళ బలహీనులు నిదానంగా మందిరానికి రావటం, కొన్ని మీటింగ్స్ రాకపోవటం, దేవుని మందిరం గురించి ఆలోచన లేకపోవటం, ఆ తర్వాత రోగులు మందిరానికి పోకపోయినా ఏం కాదు, వాక్యం వినకపోయినా ఏం కాదు, ఆరాధన చేయకపోయినా ఏం కాదు, బలలో పాల్గొనకపోయినా ఏం కాదు, వారానికి ఒక్కసారి కాదు, నెలకు ఒక్కసారి రాకపోయినా స్పర్శ ఉండకుండా పోతుంది. రోగులు, నిద్రించే వాళ్ళంటే దే ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. ఎఫెసీ 2:1 మళ్ళీ వస్తాం. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని బయటికి తెచ్చినాడో మళ్ళీ అక్కడికే పోతాం. ఇంకా మనల్ని ఎవరు బాగు చేయలేరు. ఆ స్థితిలోనికి వెళ్ళకూడదని అనేక సార్లు దేవుని వాక్యాన్ని మన ముందుకు తీసుకొని వచ్చి మనల్ని సమకూర్చడానికి, మనల్ని సరిచేయటానికి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడిన వాడే మనల్ని కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే మనం చదువుకున్న గలతీయులకు రాసిన పత్రిక 4:19 పౌలు అంటాడు, మీ విషయమే నాకేం కలుగుతోంది, మరలా ప్రసవేదన కలుగుతోంది. దేనికోసము? మీరు ఎవరిలాగా మార్చబడాలా? మీలో దేవుని స్వరూపము ఏర్పరచబడవలనని. నీలో నాలో ఎవరు ఏర్పరచబడాలా? దేవుని స్వరూపము. దేవుడు ఎట్లా మాట్లాడినాడు, ఎట్లా విన్నాడు, ఏం చేసినాడు, ఏం కథ, ఇది తెలియాలి. కానీ నేను కనిపించకూడదు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు, చేసేటప్పుడు ఒకవేళ మా తండ్రి గురించి తెలియకపోయినా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, పలానోడు కొడుకు ఏంటాడేమో, పలానోడు బిడ్డ ఏంటదేమో, నడక, లేకపోతే మాట తీరు, పని తీరు, నవ్వే విధానము, నడిచే విధానం ఏదో ఎట్లుంది,
వాళ్ళ ఆయనలాగా ఉంది. ఇప్పుడు మనల్ని చూస్తే ఎవరు కనిపిస్తారు చెప్పండి? లోకంలో వాళ్ళకు దేవుడు కనిపించాలా? వాస్తవంగా కనిపిస్తున్నాడా? కనిపిస్తా ఉంటే దేవునికి వందనాలు. లేకపోతే మనల్ని మనం సరి చేసుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. పాట ఉంది ఏమని? నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను ఏం రాయబడింది 2వ లైన్లో? నేను పూర్తిగా నశించాలి, నీవే కనబడాలి. నీవే కనబడి నువ్వు దేవుడు కనిపించాలి నా జీవితాల్లో. ఎవరు కనిపిస్తున్నారు? నేను 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 ఎవరి వల్ల? నేను దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఇప్పుడు నేను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను అన్ను. లోకంలో నీలో నాలో దేవుని చూడలేకపోతే దేవునికి మహిమ రాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 25వ వచనం వరకు రాయబడింది. క్రీస్తును ధరించుకోవాలా, క్రీస్తుని ధరించుకున్న వారమై నవీన పురుషుని ధరించుకున్న వారముగా ఉండాలా. కొలసి 3:10 రాయబడింది, పాపమును లేకపోతే పాత జీవితాన్ని పరిత్యజించి యేసు క్రీస్తుని ధరించుకొని జీవించాలా, నవీన పురుషుని ధరించుకొని జీవించాలా. జీవిస్తున్నాం అట్లా? అవన్నీ ఏమీ లేవు. మందిరానికి రక్షింపబడ్డాం, బలలో పాలు పొందటానికి బాప్తిజం తీసుకున్నాం, బలలో పాలు పొందుతున్నామే తప్ప ప్రాక్టికల్ లైఫ్లో వ్యక్తిగతంగా అన్వయించుకొని జీవించే జీవితంలో మార్పు లేదు. రక్షింపబడినప్పుడు ఎక్కడున్నామో ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదల లేదు, ఆత్మీయంగా మార్పు లేదు. స్వభావం మారలే, బుద్ధి మారలే, మనసు మారలే, ఆలోచనలు మారలే, నడత మారలే, నడవడి మారలే. నీ యొక్క విధానాలు లేకపోతే పాత జీవితంలో ఉన్నవేవి మార్చబడలేదు. కానీ నువ్వు అంటున్నావు నేను మారు మనసు పొందిన. అది కాదు. మారు మనసులకు తగిన ఫలములు ఫలించింది. నీ జీవితం ఒరే వాడు ఇప్పుడు ఇంతకు ముందులాగా లేడురా, అరే పలానోడు ఇట్లా లేడురా, పలానోళ్ళు ఇట్లా లేరు, ఇంతకు ముందు ఇట్లున్నారు ఇప్పుడు లేరు. వాళ్ళు మార్చబడినారు. వాళ్ళ మాట మారింది, వాళ్ళ చూపు మారింది, వాళ్ళ దృష్టి మారింది, వాళ్ళ నడవడి మారింది. ఇంతకు ముందులాగా లేరు. జాగ్రత్త వాళ్ళతో. చెప్పగలరా? మన స్లోగన్ ఏంటంటే బి ఏ రోమన్ ఇన్ రోమ్. ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళలాగా కలిసిపోవాలన్నా అప్పుడే అన్నీ మంచిదే. కానీ ఆ డిఫరెన్షియేషన్ లైన్ లేకపోతే ఆ ఫైన్ లైన్ వాళ్ళకు మనకు మధ్యలో వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తాను? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో 4 ఉన్నారు. వీళ్ళు 4 ముఖములు మిగతా బాలుర ముఖముల కంటే సౌందర్యంగా చాలా వెలుగుగా ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు. దేవర్ యునీక్. నువ్వు కాలేజ్లో, నీ పనిచేసే స్థలంలో, నువ్వు ఉండే ఇండ్ల మధ్యలో, నీ అపార్ట్మెంట్లో, నీ కాలనీలో నువ్వు యునీకా? నువ్వు ప్రత్యేకమైన వాడిగా ఉన్నావా? నీ దగ్గరికి రాగలరు ఎవరన్నా ప్రార్థన చేయమని అడగటానికి? అట్లీస్ట్ ఫోన్ సీక్రెట్గా బయట ఎగదాలు చేయొచ్చు, తర్వాత ఫోన్లు చేస్తారు. బ్రదర్ మా కోసం ప్రే చేయండి, సిస్టర్ మా కోసం మీరు చర్చికి పోతారు కదా, మాకు బాగలేదు ప్రార్థన చేయండి. అట్లా నిన్ను అప్రోచ్ కాగలిగింటే, నీ దగ్గరికి రాగలిగితే నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నట్లే లెక్క, ప్రయాసపడుతున్నట్లు లెక్క. అట్లా లేకపోతే మనం కూడా వాళ్ళలో ఒకరిగా జీవిస్తే మనం దేవుని ఎదుట బలలో పాలు పొందటానికి యోగ్యంగా ఎంచబడలేము. అందరూ వచ్చినారు, వాళ్ళు ఒకరికి లేదు. అయినా ఏమన్నాడు? స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చింది? పిలిచినాడు. వీని తీసుకొని బయటేసే. ఏమైంది? బయట చీకటి ఉంది. నువ్వు నేను మన జీవితాలు అనేక సార్లు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అనుకుంటాం, బల్ల తీసుకుంటే ఏమవుతుంది? బల్ల కొంచెం హృదయం లేదన్న పాపం ఉంటే, లేకపోతే ఎవరితో అసమాధానం ఉంటే బలలో పాలు పొందితే అదంతా పోతుంది అనుకుంటాం. కానీ బలలో పాలు పొందితే ఏమవుతుంది? నిజంగా చెప్పాలంటే వాస్తవంగా బలలో పాలు పొందినప్పుడు మనలో ఏదైనా చెడు తలంపు, చెడు ఆలోచన, పాపము ఏదైనా ఉందనుకోండి, దాన్ని బట్టి సైతాన్ మన లోపలికి ప్రవేశించే అవకాశము బల్ల తీసుకున్నప్పుడే దొరుకుతుంది. వాడికి అంతవరకు దొరకదు. వాడు చుట్టూ ఎంతనే తిరుగుతాడు మన చుట్టూ. బల్ల తీసుకున్నంత వరకు మన చుట్టూ బాగా తిరుగుతాడు. హృదయంలో పాపము లేకపోతే అపవిత్రత, చెడుగు ఏదున్నా కూడా వాడు నీ చుట్టే తిరుగుతుంటాడు తప్ప నీ లోపలికి రాలేడు. ఎప్పుడు లోపలికి వస్తాడంట? నువ్వు బలలో చేయి వేసినప్పుడు. యోహాను సువార్త 13:27 వచనం. యోహాను సువార్త 13:27 వచనం. యేసు క్రీస్తు ప్రభు యూదా ఇస్కరియోతుకు ముక్క ఇచ్చినప్పుడే సైతాను వాని లోపలికి ప్రవేశించాడు. అంటే ఆ టైంలోనే యేసు ప్రభు ఎదుటనే వాడు యూదా ఇస్కరియోతు యొక్క హృదయంలోనికి వెళ్ళగలిగినాడంటే నీ యొక్క నాయక హృదయంలోనికి వెళ్ళగలడు. ఈజీగా వెళ్తాడు. చదవండి. వాడు అమ్ముకుపుచ్చుకొనగానే సాతాను, యేసు ప్రభు కదా ఇచ్చేది, ఎట్లా పోయినాడు లోపలికి? సైతాను యేసు ప్రభు సన్నిధిలో ఎట్లా వెళ్ళగలిగినాడు? వెళ్ళినాడు. అంటే ఇప్పుడు మనలోనికి వెళ్ళగలడా? వెళ్ళలేడా?
ఖచ్చితంగా వెళ్ళగలడు. జాగ్రత్త. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటారు, నాయన అందరికీ చెప్తారు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పరీక్షించుకో. మనకంటే ఎక్కువగా సైతాన్ స్కాన్ చేస్తాడు. నీ జీవితాన్ని నువ్వు సరిగా స్కాన్ చేసుకోకపోతే, నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా పరీక్షించుకోకపోతే నీకంటే 100 రెట్లు ఎక్కువ సైతాను దేవుని పరిమాణంలో, గాడ్స్ మెజర్మెంట్లో కొలుస్తాడు. యోగ్యుడవా, యోగ్యురాలువా? నాకు నేను బాగున్నాను అనుకుంటే సరిపోదు. దేవుడు సైతాన్ చూస్తాడు. నీకంటే ఎక్కువగా సైతాన్ స్కాన్ చేస్తాడు. ప్రమోద్ ఎట్టున్నాడు, పైనుంచి ఈ వారం అంతా క్లెయిమ్ చేసినాడు, ఇక్కడ ఒకటి చెప్పినాడు, అక్కడ ఒకటి చెప్పినాడు, ఇక్కడ ఒకటి చేసినాడు, అక్కడ ఒకటి చేసినాడు. వాక్యం చెప్పింది ఒకటి, బతికింది ఒకటి. దీని మధ్యలో ఎంత పాపం ఉంది. దేవుడు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. వాక్యానుసారంగా జీవించలే. కాబట్టి వీడు బల్ల తీసుకుంటే నేనేం చేయొచ్చు, వాళ్ళ లోపలికి ఛాన్స్ ఉంది. వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎక్కువ శాతం వెయిట్ చేస్తాడు. జాగ్రత్త. అందుకే సేవకులు అంటారు, అటు ఇటు చూడదు, నువ్వు పరీక్షించుకో 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 అంటే మనం ఏం చేస్తాం, చాలా ఈజీగా తీసుకొని అటు ఇటు చూసుకుంటాం. చేయొద్దని చేయొద్దని ఎవరు పట్టుకుంటారు? ఫస్ట్ సైతాన్ పట్టుకుంటాడు. దూరేదానికి అవకాశం. రెండవది, చాలాసార్లు బల్ల సమయం కానీ ఆరాధన సమయంలో కానీ, నాకు కూడా అట్లా అలవాటు ఉండేది. బల్ల సమయం కానీ ఆరాధన సమయంలో కానీ బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. బల్ల తీసుకునేవాడిని కాదు కదా అని. లేకపోతే ఆరాధన చేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యి వచ్చేవాడిని. ఒకసారి వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఒక స్థలానికి వెళ్ళాలని ఈ వాక్యం చదివినప్పుడు అప్పటి నుంచి అన్ని మానేసుకున్నాను. 30వ వచనం రాయబడింది, వాడు మొక్కు పుచ్చుకున్న తర్వాత వాడు ఏమైపోయినాడంట, బయటికి వెళ్ళిపోయినాడు. అప్పుడు అది చీకటి. సైతాను హృదయంలో ఉంటే దేవుని సన్నిధిలో మోకాలు ఉండనియ్యడు, దేవుని సన్నిధిలో ఉండనియ్యడు, దేవుని సన్నిధిలో మనల్ని ఉంచనియ్యడు. మందిరానికి వచ్చిన కొద్ది సమయంలో కూడా వాడు బయటికి తీసుకొని పోతాడు. ఈ వాక్యం ఏది నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్పడం ప్రయత్నం చేసిన. దేవుని సన్నిధిలో బల్ల సమయంలో కావచ్చు, ఆరాధన సమయంలో కావచ్చు, బయటికి పోవద్దు. బయట సైతాన్ ఉంటాడు, వాడు పట్టుకుంటాడు. వాక్యం పని చేయదు. ఒకవేళ నువ్వు బలలో పాలు పొందట్లేదా, లేకపోతే రక్షణ పొందినా ఆరాధన చేయటం లేదా, మౌనంగా దేవుని సన్నిధిలో నుండి కానీ బయటికి మాత్రం పోవాలి. బయటికి మాత్రం వెళ్ళటానికి లేదు. అందుకే నేను వెళ్ళే మందిరంలో మా సేవకురాలు ఉంటుంది, ఆంటీ ఎప్పుడు ఆరాధన అయిపోతానే లాస్ట్ చైర్ వేసుకొని కూర్చుంటుంది. ఆమె కూడా బయటికి పోదు. ఎవరైనా బయటికి పోతుంటే సండే స్కూల్ పిల్లలని చెప్పినట్టు ఎవరు వస్తున్నారు, ఏం పని ఆయన బయటికి కూర్చోపో, ఎవరు వస్తున్నారు అనుకుంది, ఏందబ్బాయి ఆంటీ. ఈ వాక్యం చదివి నాకు అర్థమైంది ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి బయట. వాక్యం పని చేయదు. వాక్యం హృదయంలోకి పని చేయాలంటే దేవునికి సమయం ఇవ్వాలా. ఈ 4 విషయాలు చూసుకొని ముగించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది, ఆరాధనలు చూసుకున్నట్టే యాస్ట్రే, దేవుని త్రోవలో నుంచి తొలగిపోయాం. రెండవది, అబండెంట్, అడమెంట్, దేవుని మాటకు లోబడిన వాళ్ళని ప్రజలంగా ఉంటున్నాం. మూడవది, అబండెంట్, దేవుని వదిలిపెట్టినాం, రిజెక్ట్ చేసినాం. నాలుగవది, అబామినేషన్, దేవునికి విరోధంగా హేయమైన కార్యాలు చేస్తూ వచ్చినాం. దేవుడు ప్రేమించి ఆరాధనలు చూసుకున్నట్లుగా అంతగా చేస్తే మనం ఏం చేసినామంటే చాలా తొందరగా దేవుడు ఎక్స్పెక్ట్ చేయనంత ఫాస్ట్గా దేవుడి నుంచి వైదొలిగిపోయినాం. చూడండి, ఎక్సడస్ నిర్గమాకాండము 32వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 32:8. ఏమన్నారంట, నేను వారికి నియమించిన త్రోవ నుండి వారేమైనా త్వరగా తొలగిపోయినారు. ఎంత తొందరగా తొలగిపోయినారంటే దేవుడు కూడా ఆశ్చర్యపోయినాడు. ఊరిని ఇంత కష్టపడి ఐగుప్తు దేశంలో నుండి మోషని తయారు చేసి 40 ఏళ్ళు ఆయనను అక్కడ ఎంతో నేర్చుకుంటే మళ్ళీ 40 సంవత్సరాలు ఆయనను సున్నా చేసి దేవుని అలవాట్లు, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా పనులు చేయడానికి నేర్పిస్తే, ఇంత క్రయం చెల్లించి వాళ్ళని బయటికి తీసుకొని వస్తే వాళ్ళు ఏమైపోయినారు, ఇంత త్వరగా ఏమైపోయినారంట, వాళ్ళు తిరిగి త్రోవ నుండి తొలగిపోయి తమ కొరకు పోత పోసిన విగ్రహారాధనకు మళ్ళీపోయినారేంటి. అంతకుముందు మోషే ఉన్నాడు. దేవుడు ఎందుకు బాధపడాడంటే, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అన్ని ప్రావీణ్యతలు కలిగినా కూడా దేవుని పని చేయడానికి వచ్చినప్పుడు ఏమైంది, అవన్నీ పనికిరావు. అవన్నీ లోకంలో నువ్వు ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా దేవుని కృపను బట్టి మన సహవాసంలో బాక్సింగ్ అంకుల్ నేర్పించిన దాంట్లో ఎంత పెద్దవాడని కాదు, ఎవరైనా సమానమే. ఆ బాక్సింగ్ అంకుల్కి ఫస్ట్ కంపానియన్ కోవర్కర్ ఎవరు అంటే పాకి పని చేసేట ఆయన. సో లీస్ట్ క్యాడర్ అయినా దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ మోషే కూడా అంతే, 40 సంవత్సరాలు అన్నీ నేర్చుకున్నాడు, అది పోవడంలా.
అది పోవటంలా ఆయన అధికారం, ఆయన శక్తి, ఆయన బలాన్ని చూపించి ప్రేమను వ్యక్తపరచాలనుకున్నాడు. ప్రేమించడం అంటే మనం ఒకరిని ప్రేమిస్తూ ఉంటే ఇంకొకరిని చంపాలని కాదు. మోషే అది చేసినాడు. ఇశ్రాయేలు నా ప్రజల్ని వీడెవడు దండించదని వాణి చంపి పాతి పెట్టినాడు. అది తప్పు. దేవుడు అది కోరుకోడు. దేవుడు తనను ద్వేషించిన వాళ్ళ కొరకు చనిపోయి ప్రేమను చూపించినాడు. ఆయన పిల్లలుగా నేను అదే చూపించాలి. మనల్ని బాధ పెట్టేవారిని, మనల్ని ఇబ్బంది పెట్టేవారిని, కష్టపెట్టే వాళ్ళని ప్రేమించి వాళ్ళని చేర్చుకోవాలనే కానీ నువ్వు నాకు చేసినావు కదా, చూడు నేను ఏం చేస్తాను, టైం రాని నేను నీ కథ చెప్తాను అనుకోవడం దేవుని స్వభావమే కాదు. మోషే అట్లున్నాడని దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరంలో అరణ్యంలోకి తీసుకొని పోయి మోషే తన యొక్క సెల్ఫ్ మొత్తము తీసేసినాడు, మళ్ళీ జీరోకి తెచ్చినాడు. తన బుద్ధి మారింది, తన స్వభావం మారింది, తన మనసు మారింది, తన ఆలోచన మారింది, తన వైఖరి మారిపోయింది. ఇంతకుముందు ఏదైనా ఉంటే ఆవేశపడేవాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే ఇశ్రాయేలు పాపం చేస్తే వాళ్ళని దండించేది పోయి దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ప్రభా నువ్వే కదా వాళ్ళని బయటికి తెస్తున్నానా, నువ్వే కదా వాళ్ళని ఆశీర్వదిస్తున్నానా, నువ్వే కదా మొరపెట్టుకునేవాడిగా మార్చుకున్నాడు. యేసు క్రీస్తులాగా మార్చబడినాడు. అందుకే మోషే అంటాడు, నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తా, చూడు నువ్వు నేను ఎట్లా జీవిస్తున్నాం ఆత్మీయ జీవితంలో. దేవుని యొక్క మార్గం నుండి అంత త్వరగా తొలగిపోయినారేంటి? నువ్వు నేను ఈజీగా దేవుని యొక్క సన్నిధానం నుంచి, దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయినాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53:6. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును ఏది నాకు నచ్చింది, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నువ్వు నన్ను అడగద్దు నేను నిన్ను అడగద్దు, నువ్వు నన్ను అనొద్దు నేను నిన్ను అనద్దు. ఇదే ప్రజెంట్ ట్రెండ్. లోకంలో ఏం చెప్తారు చెప్పండి? యూట్యూబ్లోకి వెళ్ళి మోటివేషనల్ క్లాసెస్ అని కొట్టండి. ఏమొస్తుంది? ఫస్ట్ వర్డ్ బిలీవ్ యువర్ సెల్ఫ్, రెండోది డూ వాట్ యు లైక్, బీ వాట్ యు లైక్. ఇంతేనా చెప్పేది? యవనస్తులకు బాగా తెలుసు. బిలీవ్ యువర్ సెల్ఫ్ లేకపోతే ట్రస్ట్ యువర్ సెల్ఫ్. వాళ్ళకి బిలీవ్ అనే మాట తెలియదు, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటారు. రెండోది ఏమంటారు? డూ వాట్ యు వాంట్, డూ వాట్ యు లైక్. నీకు నచ్చింది చేయి, నీకు ఇష్టమైంది చేయి. ఎవరు నిన్ను ఏమనకూడదు. నువ్వు ఏ దారి ఎంచుకుంటే దాంట్లో వెళ్ళిపో. ఎవరు చెప్తారు ఇది? బయట మోటివేషనల్ స్పీకర్స్ చెప్పే మాట. వాక్యం ఏమంటుంది? అది తప్పు. నిన్ను నువ్వు నమ్ముకోవద్దు. ఎవరిని నమ్ముకోవాలా? దేవుని. సామెతలు 3:5 ప్రకారం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. రెండవది నీకు నచ్చింది చేయి. వాక్యం చెప్పదు నీకు నచ్చింది చెయ్యొద్దు, దేవునికి ఇష్టమైంది చేయి. నీకు నచ్చినట్లు బ్రతుకు, అది కూడా చెప్పదు. దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. ఎందుకని? అదంతటి అంతము నాశనం. దేవునిలో దేవుని చిత్తానుసారంగా నీకు జీవిస్తే నిత్యత్వంలో ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఏది కావాలో నీకు? లోకమైతే ఆకర్షణీయంగా టెంప్టింగ్గా ఉంటుంది. అవును కదా, నా మనసును చంపుకొని అంత అంచుకొని అన్ని కోల్పోయి బ్రతకటానికి ఏం అవసరం? నువ్వే కాదు, దేవుని వాక్యంలో 73వ కీర్తనలో ఆసాపు అనే భక్తుడు కూడా అదే అనుకున్నాడు. వాళ్ళందరూ బాగున్నారు, తెలివితేటలు ఉపయోగించినారు, కుయుక్తులు ఉపయోగించినారు, దొంగ లెక్కలు రాసినారు, ఎక్కడే కావాలో ఆ మోసాలన్నీ చేసి పైకి వెళ్ళిపోతున్నారు. వీని దగ్గర ఒక మాట, వాడి దగ్గర ఒక మాట, వాడి దగ్గర ఇంకో మాట, లేకపోతే వీని దొక్కి వానికి మోసం చేసి వీడికి మోసం చేసి కావలసినంత డబ్బులు సంపాదించుకొని పైకి పోతా ఉన్నారు. నేను దేవుని నమ్ముకుని ఏం చేసినారా? 73:14 అంటాడు ఆయన, నా చేతులు కడుక్కొని ఉండట వ్యర్థమే, నా హృదయం శుద్ధి చేసుకొని ఉండట వ్యర్థమే. ఎందుకు ఈ బాధ నాకు? దేవుని దగ్గరికి రావటం ఎందుకు? క్రైస్తవులం అని చెప్పడం ఎందుకు? దేవుని వాక్యానుసారంగా జీవిస్తే నాకేం లాభం వచ్చింది? ఏడుస్తా ఉన్నాడు, మత్సర పడుతున్నాడు. హృదయంలో మత్సరం అంటే అన్ని మిక్సీలో కోపము, ఆవేశము, బాధ, దుఃఖము, వేదన కలిపితే మత్సరం. అంత భయంకరమైన వేదన, మిక్కుటమైన వేదనతో బాధపడకుండా అంటాడు, ఎందుకు రక్షణ పొందినా, ఎందుకు మందిరానికి వచ్చినా, ఎందుకు దేవుని దగ్గరికి వచ్చి రాకపోయింటే నేను కూడా ఒక స్టేజ్, ఒక రేంజ్లో ఉండేవాడిని. మనం కూడా అంటాం కొన్నిసార్లు. ఒక మందిరంలో 2 అన్నదమ్ములు మంచి విశ్వాసులే, కానీ కొట్లాట వచ్చింది. వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు, ఒకే తల్లికి పుట్టిన పిల్లలు. వాళ్ళు అంటారు, అన్న ఈ బ్యాగ్ తీస్తే నేనేందో నీకు తెలుసు అంటే, అన్న అంటాడు, నువ్వు బ్యాగ్ తీసేది ఏందిరా, నేను ఆల్రెడీ బ్యాగ్ తీసే ఉన్నా, నాకైతే నీకు ఇంకా బాగా తెలుసు అన్నాడు. ఎక్కడి పోయింది రక్షణ? ఇద్దరు ఏమంటారు అంటే, నేను మందిరం కోసం పోరాడతా, ఈయనంటాడు నేను మందిరం కోసం పోరాడతా. నేను చెప్పిందే కరెక్ట్ అని ఈయనంటాడు, నేను చెప్పింది కరెక్ట్ అని ఈయన అంటాడు. ఇద్దరు విడిపోయి, వాళ్ళని బట్టి మందిరం విడిపోయి 2 గుంపులుగా మార్చబడి. ఎక్కడ దేవుని యొక్క స్వభావం కనిపిస్తూ ఉంది?
ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే తమకు ఏ మార్గం కరెక్ట్ అనుకుంటే దాంట్లో వెళ్తూ ఉన్నారు. మరి ఏంది దీనికి సొల్యూషన్? బాక్సింగ్ అంకుల్ ఆరంభ దినాలు చేశానంట కదా, విన్నాం. ఈ మధ్యలోని సాక్ష్యం కూడా. ఒక డెసిషన్ తీసుకోవాలంటే అందరూ కలిసి ప్రార్థన చేసేవాళ్ళు కూర్చొని. అందరికీ లెట్ హిమ్ ఆల్సో గెట్ ద పీస్, లెట్ గాడ్ స్పీక్ టు హిమ్, విల్ వెయిట్ అనేవాడంట. దేవుడు ఆయనతో మాట్లాడి వెయిట్ చేద్దాం, ఆయన కూడా సమాధానం రాని, అప్పుడే ముందుకు పోదాం. ఈ దినాల్లో నాకు నచ్చింది రైట్, నీకు నచ్చిందా ఓకే, నీకు నచ్చిందా ఓకే. దేవుడు ఎక్కడ? దేవునికి మహిమ ఎక్కడ? దేవుని సన్నిధి ఎక్కడ? దేవుని సన్నిధిలో కనిపెట్టేది ఎక్కడ? బ్రదర్ పలానా దానికి ఇన్ని రోజులు నేను ప్రార్థన చేస్తే ఈ జవాబు ఇచ్చినట్టు దీన్ని బట్టి ముందుకు వెళ్తున్నావు అని చెప్పేవాడు చాలా. దేవుడు అంటాడు, ఇంత త్వరగా త్రోవ తప్పిపోయినారేంటి? మీ ఎదుట నేను ఎన్ని మహత్కార్యాలు చేసి చచ్చిపోయేదానికి సమీపంగా ఉంటే, మరణావస్థలో ఉంటే నేను బయటకు తెస్తే మీరు మళ్ళీ ఎక్కడికి పోయినారు? త్రోవ విడిచిపోయినారు. అందరు ఏమైనారంట? త్రోవ తప్పి వెళ్ళిపోయినారు. రెండో పేతురుపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టినారు, బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. ఆయన ఏది ఆ మార్గం ఏంటంటే, ఆ బిలాము దుర్నీతి వలన, న్యాయంగా కాదు అన్యాయంగా, నీతి వలన కాదు దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను. ఆయన ఏం చేశాడంట? బిలాము బోధ లేకపోతే బిలాం మార్గం ఏంటి? నీతిగా వచ్చేది అవసరంలే, నీతిగా వచ్చేది తక్కువే, అన్యాయంగా ఎంతైనా సంపాదించు. దుర్నీతితో వచ్చేదాన్ని ప్రేమించినాడు. దేవుని ప్రజల్ని శపించమంటే పూనుకున్నాడే. దేవుని ప్రజల్ని ఎట్ట శపిస్తాడు? దేవుని ప్రవక్త నోట చెడ్డ మాట రాకూడదు, అట్లాంటి ఆయన దేవుని ప్రజల్ని శపించడానికి ఎట్లా బయలుదేరినాడు? ఒకసారి వచ్చినారు, అడిగినారు, దేవుడు చెప్పినాడు వెళ్ళొద్దని. ఏం చేయాలా? పో అని చెప్పాలి. వాళ్ళకి చెప్పలేక, వాళ్ళు తెచ్చిన బహుమానాలు వదులుకోలేక, ప్రభా ఏదైనా సాయం చేయి, పోతానులే, ఏదో ఒకటి చెప్పు. ఫ్రీ విల్ పర్మిసివ్ విల్ ఉంటుంది. దేవుడు స్వతహాగా చెప్పేశాడు వద్దని, ఒప్పుకోలే. దాని మీద ఆశపడింది, దాని మీద కన్నుపడింది. వాళ్ళు తెచ్చిన బహుమానాలు ఎప్పుడు సంపాదిస్తే నేను అంత తెచ్చుకుంటా, ఒక్కసారికి నాకు అవన్నీ వచ్చేస్తాయి. నాశనం తెచ్చుకున్నాడు బిలాము. గాడిద మాట్లాడిన బుద్ధి రాదు. నేను ఎన్నిసార్లు అట్లా త్రోవ తప్పిపోయి దుర్నీతితో వచ్చేదాన్ని ఆశపడ్డాను. బ్రదర్ నాకు ఇంతే రావాలా, సార్ నాకు ఇంతే రావాలా, ఇంతే చాలు చెప్పగలమా? ఇంకో రాయనా, ఇంకొంచెం రాయి. ఇంజనీరింగ్ చేసే ఫస్ట్ ఇయర్లో ఇండస్ట్రియల్కి వేరే ప్లేస్కి ప్లేస్మెంట్ ఆఫీసర్గా పోతే ఇంకొక ఆయన నాతో వచ్చినాడు. అయిపోయి వచ్చిన తర్వాత బిల్స్ పెట్టేటప్పుడు అన్నాడు, సార్ నెక్స్ట్ టైం మీరు రావకండి సార్ ప్లీజ్, మాకు ఇంత కష్టపడి వచ్చినందుకు మాకేం బెనిఫిట్ రాదు సార్, మేము కొంచెం తగ్గించుకొని ఖర్చు తగ్గించుకొని ఎక్కువ రాసుకునేది దానికోసమే సార్. అంటే సార్ నా వల్ల అయితే కాదులేండి, నెక్స్ట్ టైం నేను రానని చెప్పి నెక్స్ట్ టైం నుంచి ఒక్కసారి పోయాను. దుర్నీతి చేత వచ్చేదాన్ని చాలాసార్లు. అది సహజంగా వాళ్ళకి తప్పు అనిపించదు, న్యాయం అనిపిస్తుంది, కానీ దేవుని వాక్యం అట్లా చెప్పదు. లోకంలో అంటే ఓకే పర్వాలేదు అనేది, దేవునిలో అట్లా లేదు. వద్దు అంటే వద్దే. ఇది మొదటిది. మనందరం ఏమవుతున్నాం? ఈ వాక్యాన్ని చూసుకుందాం. త్రోవ తప్పిపోయినాం, త్వరగా త్రోవ తప్పిపోయినాం, బిలాము బోధన వెంట పెడుతున్నాం, లేకపోతే అందరం త్రోవ తప్పి దేవుని మార్గంలో నుంచి బయటికి వెళ్ళిపోయినాం. దేని వైపుకు వెళ్ళిపోతున్నామో పరీక్షించుకుందాం. దేని కొరకు త్రోవ తప్పిపోయినామో గ్రహించుకుందాం. దావీదు ప్రార్థన చేసినట్టు, ప్రభా శ్రమ కలుగుకొనుకు నేను త్రోవ విడిచింది, ఇప్పుడు నేను చక్కగా నీ మార్గంలోనికి వచ్చిన. ప్రభుని అడుగుదాం, ప్రభా నేను కూడా నాకు తెలియక మోసపోయినా. ఒకసారి ప్యారడైస్ హోటల్లో నేను నా భార్య టీ తాగుతా ఉన్నాం. చాలా రోజులు ప్రార్థన చేసుకున్నాం, అమ్మ నాన్నతో మాట్లాడుకున్నాం. ఏం రా మన ఇంట్లో ఒక్కరికి కూడా గవర్నమెంట్ సొమ్ము తినేదానికి లేదా, గవర్నమెంట్ జాబ్ రాదా అనుకున్నారు. అనుకుంటా ఉన్నాం. టీ తాగుతూ ఉంటే ఒక ఆయన వచ్చినాడు, విజిటింగ్ కార్డు ఇచ్చాడు. మేము టీ తాగే టేబుల్ మీదనే విజిటింగ్ కార్డు ఇచ్చి అన్నాడు, నేను అప్పటికి వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, కంబైన్డ్ స్టేట్, నేను సీఎం క్యాంప్ ఆఫీస్లోనే పనిచేస్తాను సార్, ఒకవేళ మీకు ఏదైనా జాబ్ కావాలంటే చెప్పండి నేను ఇప్పిస్తాను. కార్డు ఇచ్చిపోయినాడు. దాని మీద గవర్నమెంట్ సీల్ ఉంది, సీఎం ఆఫీస్ అని ఉంది. మాకెవరో తెలియదు, ఏమో తెలియదు. అని అన్నాడు, మీరు కడపలో ఉన్నట్టున్నారు సార్, అందుకు నేను ఇస్తున్నా, అందరికీ అని చెప్పి ఇచ్చిపోయినాడు. అది కూడా ఇప్పుడు అది దేవుడు ఇచ్చిన మార్గమా కాదా చెప్పండి? దేవుడు ఇచ్చిందా కాదా? మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఆశపడినాం, అదే రీతిగా వాళ్ళు తెచ్చినారు. ఒక్క నిమిషము ఏమంటాం, ప్రాణం లేచి వచ్చింది కదా, అట్లయింది.
అసలు ఇదేంటి ఇంత డైరెక్ట్గా జాబ్ ఆఫర్ ఇట్లా ఎవరు ఇస్తారా అని. సరే కొంచెం సంతోషమైంది కానీ ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడితే సరే అమ్మ ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన చేసినాక ఒకటి అర్థమైంది. ఏంటి, ఒకవేళ జాబ్కి అప్లై చేసినాక జాబ్ వచ్చిన తర్వాత రేపటి రోజు ఏమంటారు, ఎవరి వల్ల జాబ్ వచ్చిందంటే ఎవరికి మహిమ వస్తుంది? ఈ వ్యక్తికి వస్తుంది. లేకపోతే ఆ వ్యక్తి ఇవ్వచ్చు రాకపోవచ్చు, గ్యారెంటీ లేదు. కానీ దేవునికి అయితే అవమానం వస్తుంది కదా, నేను దేవుని ఆశ్రయించడానికి బదులు మనుషుని ఆశ్రయించిన అనే పేరు వస్తుంది, దేవునికి మహిమ రాదు. అది కూడా గ్యారెంటీ లేదు. దాంట్లో ఎంత నష్టం ఉందో నాకు తెలియదు. కాబట్టి ఇది సైతాను ట్రాప్ చేయడానికి, నన్ను పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని పక్కన పడేసిన. ఎన్నోసార్లు వీకెస్ట్ పాయింట్, సైతానికి మన యొక్క బలహీనమైన వీకెస్ట్ పాయింట్స్ తెలుసు, అక్కడ పట్టుకుంటాడు. బిలాముకు వీకెస్ట్ పాయింట్ అది, ఆకర్షించబడ్డాడు. ఊరికనే వస్తుంది కదా తీసుకుందాం, నష్టపోయినాడు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే అడమెంట్, చాలా. అది 32వ అధ్యాయం 9వ వచనం, నిర్గమాకాండం 32:9 చదవండి. నిర్గమాకాండం 32:9. ఎట్లాంటి ప్రజలంటే వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు, వీళ్ళు వినరు. ఎందుకని? ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, వాళ్ళు చిన్నతనం నుంచి చెడ్డోళ్ళే, వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు. నేను వాళ్ళని రక్షించినా, క్రయం చెల్లించినా, మహత్కార్యాలు చేసినా, సూచక్రియలు చేసినా, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చినా, తినేదానికి మన్నాన్ని ఇచ్చినా, తాగేదానికి నీళ్ళు ఇచ్చినా, బండలోని నీళ్ళు ఇచ్చినా, దేవదూత ఆహారం ఇచ్చిన, వీళ్ళు మాత్రం ఏంటంట లోబడిన వాళ్ళని ప్రజలు. అడమెంట్, వంచరు తల. దేవునికి అంగీకార యోగ్యంగా దేవుని యొక్క కాడి కిందికి రానే రాదు. ఎందుకు వస్తాం? రానే రాదు. నాకు నచ్చింది నేను చేసుకుంటాను. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మీ దుర్మార్గములను విడిచిపెట్టి వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. ఏంటంటే వాళ్ళు దేవుని మాట వినని వారు. దేవుడు చెప్తా ఉన్నాడయ్యా, దేశ ప్రభు లేకపోతే యెహోవా సెలవిచ్చున్నాడు, వినరు. ఇశ్రాయేలు ప్రజలు వినలా. దేవుడు మీ మీదకి శిక్షణ తెస్తాడు, నాశనం తెస్తాడు, లేకపోతే దేవుడు భయంకరంగా మీ మీద కోపం ఉన్నాడు, ఎంత ఇర్మియా గ్రంథం అంతా చెప్పినాడు. ఎవరు వినలా. యోనా పోయినాడు. ఏ పట్టణం అది? నినివే పట్టణం. 3 రోజులు చెప్పినాడు. వాళ్ళందరూ దేవుని ఇశ్రాయేలు ప్రజల, యూదావారా? ఎవరు కాదు, నినివే పట్టణస్తులు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేసినారు? వెంటనే రాజు మొదలుకొని చిన్న పిల్లోడి వరకు అందరు ఉపవాసం ఉండి ఎవరు విన్నారు? ఎవరు వినలా? విన్నోళ్ళు ఎవరు? విననోళ్ళు ఎవరు? తన సొంత కుమారులు, తన సొంత రాజ్యము ఇశ్రాయేలీయులు, యూదావారు మాత్రం దేవుని మాటలు వినటంలో. ఎవరైనా పంపించాడంట? యెహోవా యొక్క దాసులు పంపించినాడు, దీర్ఘదర్శులు పంపించాడు, వాక్యోపదేశాలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాత్రం దేవుని మాట వినరు. విననొల్లని ప్రజలు, విశ్వాసఘాతకులు. విననొల్లని వాళ్ళకందరికీ దేవుడు శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి సమీపించినప్పుడు దేవుడు నీతో ఏ మాట మాట్లాడాడో జ్ఞాపకం చేసుకో. ఈరోజు కాదు, దేవునితో ఏ మాటలు మాట్లాడుతూ వచ్చినాడో ప్రతిరోజు దేవుడినితో మాట్లాడే మాటను జ్ఞాపకం చేసుకో. ఇక్కడికి వచ్చి పరీక్షించుకో. వాళ్ళ దగ్గర, ప్రభా ఈ వారం అంతట్లో నా డైలీ పోర్షన్లో, కుటుంబ ప్రార్థనలో, క్యాలెండర్ వాక్యంలో, నా యొక్క డైలీ పోర్షన్స్లో ఏం మాట్లాడినావు, ఏం సరి చేసుకోవాలా, ఏ రీతిగా ఉన్నా, నీ మాట విన్నానా? ఇది చేయొద్దంటే చేయకుండా ఉన్నానా? వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉన్నానా? పోవద్దంటే పోకుండా ఉన్నానా? మరి నేను విన్నానా లేదా? నాతో మాట్లాడు. నేను విన్నానా? దేవుని వాక్యాన్ని బట్టి చూసుకో.
నేను దేవుని యొక్క వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకుంటేనే బాగుపడతాం, లేకపోతే పాపంలో పడిపోయే అవకాశం ఉంది. ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుడు మన మీద శిక్షణ చూపించకుండా కరుణించడానికి అవకాశం ఉంది. రెండవ వృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం. 30వ అధ్యాయం 8వ వచనం. 38. మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక ఏం చేయాలంటే గమనించండి, అవి యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఏం చేయాలంట? రండి. ఎక్కడికి రావాలా? దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి రండి. వచ్చి ఏం చేయాలంట? ఆయన మీ మీద ఉన్నటువంటి మహోగ్రతం మీ మీద తొలగిపోనట్లు ఏం చేయాలంట? ఆయనను సేవించు. ఎట్లా సేవించాలా? ఒక ఆమె బాప్తిసం తీసుకొని వచ్చి ఒక చెయ్యి పైన పెట్టిందంట, తీసుకోమంటే లేదన్నా, ఆ సిస్టర్ని నేను కొట్టొచ్చి ఈ చెయ్యి కూడా ముంచుతాను. మనం కూడా అంతే, రక్షింపబడినాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో పాలు పొందుతున్నాం, కానీ మనలో ఏముంది? ఈర్ష, పగ, ద్వేషం, కక్ష, మోసం అన్నీ ఉన్నాయి. పైకి మాత్రం విశ్వాసం, పైకి మాత్రం బలలో పాలు పొందేటువంటి దేవుని యొక్క పిల్లలం, కానీ లోపల మాత్రం అన్నీ ఉన్నాయి. దేవుని ఉగ్రత రాదా? ఇక్కడ అంటాడు దేవుని సేవించుడు. ఎట్లా సేవించాలా? రోమా 12:1, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి సజీవమైన యాగముగా ఇటు సేవ నీకు యుక్తమైనది. పౌలు బ్రతిమలాడుకొనుచున్నాననే మాట ఎందుకు రాశాడంటే, he understood what is the importance of serving God completely. దేవుని సేవించే దాంట్లో సంపూర్ణంగా దేవుని సేవించడం అంటే ఏంటో ఆయన తెలుసుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3 ఆయన తను తగ్గించుకున్నాడు. ఫస్ట్ తన యొక్క లాభాలను నష్టం ఎంచుకున్నాడు, తర్వాత సమస్తాన్ని నష్టం ఎంచుకున్నాడు, తర్వాత ఆధిక్యతలన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు శిలువలో పొందిన శ్రమలను, వాటి యొక్క అనుభవం ఎట్లాంటిదో తెలుసుకొని మరణం యొక్క పునరుద్ధానం యొక్క సమానానుభవం గలవాడు అగుటకు యేసు ప్రభు అన్ని రీతులుగా శ్రమ పడటానికి తాను అప్పగించుకున్నాడు. మనం 1వ స్టేజ్లో కూడా లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 1వ స్టేజ్లో కూడా లేదు. నా లాభాలను కూడా నష్టంగా ఎంచుకోము, నష్టపోం దేవుని కోసం. అయితే పౌలు లాభాలను నష్టంగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు, అన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలో పాలువాడు నగటానికి, ఆయన పొందిన శ్రమలు ఎట్లుంటాయని తెలుసుకునే దానికి ఆయన అప్పగించుకున్నాడు. అందుకే అంటున్నాడు, బతిమలాడుకుంటున్నాయ్యా, దాంట్లో ఉండే రుచి తెలుసుకో, అది దేవునికి ఇష్టమైన సేవ. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగంగా మీ శరీరమును దేవునికి సమర్పించుకొనండి. పాట ఉంటుంది చిన్నపిల్లలది, ఈ చిన్న చేతులతో నీ సేవ చేయటానికి నాకు నేర్పించు, ఈ చిన్న కాళ్ళతో నీ స్వార్థ చేయటానికి నన్ను నడిపించు, నా చిన్న కళ్ళు, నా చిన్న నోరు, నా చిన్న చెవులు. ఎంత మంచి పాట. నేను మన శరీరాన్ని అంతా కూడా ఎవరికి అప్పగించుకోవాలంట? దేవునికి అప్పగించుకోవాలి. నా చేతులు, నా కళ్ళు, నా కాళ్ళు, నా ముక్కు, నా చెవి, నా మాట అన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్నామా? దేవునికి అప్పగించుకునేది నా శరీరమే, నా మనసు, నా ఆలోచనలు, నా క్రియలు, నా తలంపులు అన్నీ నావే. పైకి మాత్రం దేవునికి అప్పగించుకున్నా. పౌలు అంటాడు, అయ్యా అది కాదయ్యా, ఇది నిజమైంది అని ఏమంటాడు? 2వ వచనంలో గమనించండి, ఎంతమంది ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. లోకంలో ఏ ట్రెండ్ ఉంటే మందిరాల్లో లేవా? లోకంలో ఏ ఫ్యాషన్స్ ఉంటే మందిరాల్లో లేవా? లోకంలో ఎట్లా మాట్లాడితే మందిరాల్లో మాట్లాడటం లేదా? లోకంలో ఎట్లా మోసం చేస్తే మందిరాల్లో మోసం చేయట్లేదా? లోకంలో ఎట్లా పాపం చేస్తున్నారో నువ్వు లోపల చేయట్లేదా? వాళ్ళు బహాటంగా చేస్తున్నారో నువ్వు లోపల చేస్తున్నావు, అంతే వ్యత్యాసం. కానీ అక్కడ ఉండేవన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగట వలన, ఇది రక్షణ యొక్క సంపూర్ణ అనుభవము. ట్రాన్స్ఫార్మేషన్ ఇంటూ క్రైస్ట్.
క్రీస్తు వలె రూపాంతరం చెందటం. మీకు తెలుసలేదు, ఒక గుంపు తయారైంది, WWJD అని బ్యాడ్జెస్ ఉంటాయి వాళ్ళకి. ఎక్కడైనా చూసినారా? WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డూ. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా పని చేయాలనుకుంటే, కోపం వచ్చింది, ఎవరికైనా తిట్టాలనుకుంటే వాళ్ళు వెంటనే ఆలోచన చేసేది ఏంటంటే అట్లా పెట్టుకొని యేసు ప్రభు ఈ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాడు? కొడతాడా, తిడతాడా, మౌనంగా ఉంటాడా? యేసు ప్రభు ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. సో నేను కూడా మౌనంగా ఉంటాను. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్క క్షణం, 1 సెకండ్ అంటే 1 మినిట్, లేకపోతే ½ మినిట్ అనుకోండి, 1 నిమిషం వాళ్ళు అట్లా పెట్టుకొని అనుకుంటారు, వాట్ వుడ్ జీసస్ డూ. యేసు ప్రభు ఈ పరిస్థితిలో అంటే ఏం చేస్తాడు? వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు సెకండరీ, కానీ మన హృదయంలో ఆ బ్యాడ్జ్ ఉండాలి. యేసు ప్రభు ఇక్కడుంటే ఈ పరిస్థితిలో అంటే ఏం చేస్తాడు? ఇది చేస్తాడా, చేయడా? అడుగు దేవుని. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తానుసారంగా ఏది మేలో అది చేయటానికి అప్పగించుకుందాం. అట్లా లేకపోతే మనము దేవుని యొక్క శిక్షకు పాత్ర. దేవుని సేవించుడి ఉగ్రత తీసివేయబడటానికి, దేవునికి లోబడనని ప్రజలము అట్లా మన పితరులు జీవించినారు, అదే మనలో ఉండకూడదని దేవునికి లోబడి దేవుని యొక్క సేవ చేయండి. ఆ సేవ ఎట్లా చేయాలా? మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత నీకు నీకుగా నాకు నాకుగా ఏ హక్కు మన మీద లేదు. మన హక్కులన్నీ యేసు ప్రభు మీద ఉన్నాయి. మీకు తెలుసా యేసు ప్రభు యొక్క సంపూర్ణ నామం ఏంటో? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ఫుల్ నేమ్. ఎవరిని అడిగినా కూడా మీ ఫుల్ నేమ్, ఇంటి పేరు చెప్పంటారు. అట్లా యేసు క్రీస్తు ప్రభు అంటే పేరేంటి? ప్రభు అయిన లార్డ్ జీసస్ క్రైస్ట్, కంప్లీట్ నేమ్. కానీ ఫస్ట్ లార్డ్ ఉంది. ఇక్కడ కూడా రాయబడింది, ఏమనుంది? స్పీక్ లార్డ్. బైబిల్లో రాయబడింది మత్తయి సువార్త 1:16 ప్రభు అయిన క్రీస్తు. 21 రాయబడింది ప్రభువు. మత్తయి రోమా 10:9 రాయబడింది ప్రభు అని నోటితో ఒప్పుకొని. ఆ శిలువ మీద ఉన్నవాడు ప్రభువా అన్నాడు, యేసు నన్ను రక్షించు అన్నాడు. అనేక ప్రాంతాల్లో ప్రతి మాటకు యేసు అనే మాటకు ముందు ప్రభు ఉంటుంది. కారణం ఏంటంటే ఆయనను నీ జీవితంలో ప్రభువుగా అంగీకరించడంతోనే క్రీస్తులో నీ జీవితం ఆరంభించబడుతుంది. ఆయనను ప్రభువుగా అంగీకరించి కొంతకాలం అట్లా పెట్టుకొని తర్వాత ఆయనను పక్కన పెడితే ప్రభు అయిన యేసు క్రీస్తు నీ మీద అధికారిగా లేడని అర్థమవుతుంది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దాన్ని కొనసాగించాలి. కానీ కొంతకాలమే అది, తర్వాత నాదే అడమెంట్, తల వంచని తనం, లోబడినల్లని ప్రజలు, అడమెంట్. మూడవది ఏమనుకున్నాం? అబండెంట్. దేవుణ్ణి తృణీకరించినారంట, దేవుణ్ణే వద్దన్నారంట. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు 8:7 చదవండి. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా. ఎంత పెయిన్ఫుల్ మాట చెప్పండి, ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. సమూయేలు మాకు రాజును నియమించమంటే సమూయేలు అండర్స్టాండింగ్లో ఉన్నాడు. ఏం అండర్స్టాండింగ్లో ఉన్నాడంటే, దేవుడు మీ మీద రాజుగా ఉన్నాడయ్యా, ఎందుకు అట్లా చేస్తారు అని చెప్పినాడంటే దేవుడు మనసు ఎరిగినవాడు. దేవుడు అంటాడు, సమూయేలు వాళ్ళు చెప్పినట్లు చెయ్యి. వాళ్ళు నిన్నుగా తృణీకరించింది. ఎవరిని తృణీకరించినారంట? నన్నే తృణీకరించినారు. ఎన్నిసార్లు మనం దేవుని తృణీకరించుంటాం చెప్పండి? దేవుడా స్నేహమా, దేవుడా లోకమా, దేవుడా ఆస్త, దేవుడా ఉద్యోగమా, దేవుడా ఇంకేదైనా సరే పెట్టుకుంటే ఎవరికి ప్రయారిటీ ఇస్తాం చెప్పండి? నాకు తెలిసి కొంతమంది ఉన్నారు, ఒక కుటుంబం, తెలిసిన కుటుంబం ఉంది. వాళ్ళు ఏమైందంటే వాళ్ళు అన్యులు దేవుళ్ళకి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళ పితరులు ఆస్తి ఇస్తే ఆ ఆస్తి వాళ్ళకు వద్దని చెప్పి రాసిచ్చినారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే కొన్ని విగ్రహాలకు ఉపయోగించినటువంటి లోహాలతో చేయబడిన బిందెలు ఉండేవి. వాళ్ళు ఏం చేసినారంటే, ఈ బిందెలు లేకపోతే ఇవి కూడా మాకొద్దు, వీటి ద్వారా వచ్చే లాభం కూడా మాకొద్దు, ఆ పాతది శపితమైన దాంట్లో నుంచి ఏది కూడా మాకొద్దని వాటిని కూడా కాల్చి తీసి పారేసినారు. తవ్వి అన్ని ఇంట్లో నుంచి పడేసినారు. ఆశ్చర్యమైంది. మనం తీసేస్తామా చెప్పండి? మనకు దేవుడు కావాలా? లోకంలో అన్నీ కావాలి. దేవుడు కావాలా? దేవుని ద్వారా పదవి కావాలా? దేవుడు కావాలా? దేవుని ద్వారా ఆస్తి కావాలి. దేవుడు కావాలా? దేవుని ద్వారా ఆశీర్వాదాలు కావాలి. మనం మాత్రం దేవునికి కాదు.
ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మాకు కూడా లోక మర్యాద చొప్పున, ఇందాకనే మనం చదువుకున్నాం కదా, లోక మర్యాదను అనుసరింపక వీళ్ళు ఏం చేస్తున్నారు, లోకంలో సకల జనుల మర్యాద చొప్పున 5వ వచనం రాయబడింది, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. నువ్వు నేను ఎవరి కిందికి పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం, వేర్ వీఆర్ ట్రావెలింగ్. రక్షింపబడి బాప్తిసం తీసుకున్న ఆత్మీయంగా ఎదగటానికి బదులుగా రక్షింపబడి బాప్తిసం తీసుకున్న మనము పేరుకే క్రైస్తవులము, విశ్వాసులము, కానీ మన లైఫ్ స్టైల్, మన నడవడం అంతా కూడా మనకు నచ్చినట్లే ఉంది. ఎట్లా దేవుని యొక్క బలలో పాల్పొందుతాం? దేవుని బలను సమీపించినప్పుడు దేవుని ఎదుట యోగ్యంగా ఉన్నామని ఎట్లా చెప్పగలం? అవును బ్రదర్, నేను లోక మర్యాదను అనుసరించక పలాని విషయంలో నన్ను నేను కట్ చేసుకున్నా, వద్దనుకున్నా, తీసేసుకున్నా, అక్కడి నుంచి పక్కకు వచ్చిన, నాకు రాకపోయినా పర్వాలే వదిలేసుకున్నా. కొంతమంది సాక్ష్యాలు వింటా వచ్చిన, వాళ్ళకి ప్రమోషన్ వస్తే వేరే ప్లేస్కి వెళ్తే పరిచర్య ఆగిపోతుందని ప్రమోషన్ వద్దన్నారంట. మాకు ప్రమోషన్ వస్తే లెట్ us బీ ఇన్ దిస్ పొజిషన్ ఫర్ ఎవర్, ఇక్కడ సంఘం ఉంది, ఆ సంఘాన్ని నేను చూసుకుంటున్నాను, పొజిషన్ వదిలేసుకున్నారంట. ఎంత గొప్ప సాక్ష్యం! నీ గురించి నా గురించి అది చెప్పగలరా? బ్రదర్, దేవుని మందిరం కొరకు ఆయన ఎంతైనా శ్రమ పడతాడు బ్రదర్. దేవుని మందిరం అంటే ఆయనకి ఎంత ఆసక్తి తెలుసా? ఎవరైనా సరే ఆయన అప్రోచ్ అవ్వచ్చు. దావీదు చక్రవర్తి, మహారాజు, ప్రభు. ఆయనకు సంతోష కారణం ఏంటంటే 101 అంటాడు, దేవుని మందిరంలోకి వెళుదామని జనులు తనినప్పుడు నేను, జనులు వచ్చి రాజుతో అంటారా చెప్పండి? ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఒక కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ దగ్గరికి మనం పోయి చెప్తామా, సార్ రాండి సార్ చర్చి, ఒకవేళ బిలివరే కానీ లేవు, మనం పోయి చెప్పగలమా? సెక్యూరిటీ ఉంటారు, సెక్యూరిటీ దాటాలా, వాళ్ళందరినీ దాటినాక రాజు దగ్గరికి పోయి చెప్పాలి. కానీ దావీదు అంటాడు, జనులు నాతో చెప్పినప్పుడు వాళ్ళందరికీ యాక్సెసింగ్ ఉంది, ఫ్రీ యాక్సెసింగ్. రాజు అంత గొప్పోడైనా దేవుని మందిరం దగ్గరికి వచ్చేసరికి తగ్గించుకున్నాడు. అందుకే దావీదుని ఈ రోజు వరకు ధ్యానిస్తాం. ఇంకా ఎన్ని తరాలైనా దావీదుని ధ్యానిస్తారు. ఎందుకంటే దావీదు అట్లా ఉన్నాడు. ఎక్కడనే కానీ నేను ఏంటో తెలుసా అనలా, నేను ఎంతటోనే అన్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరుండగలరా నీ సన్నిధిలో? ఎంతటోళ్ళు నువ్వు నేను మర్చిపోయినాం, తృణీకరించినాం. మాకు దేవుడు మా మీద రాజుగా వద్దు వాళ్ళు అంటా వచ్చినారు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. చావునకే గాని, పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుడు రాజు కాదు, మాకెవరు కావాలా? లోక మర్యాద చెప్పున ఒక రాజు, వాని కింద మేము బానిస ఉంటాం పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం రాజుగా ఉండొద్దు. మనం కూడా చాలాసార్లు దేవుని కింద నుంచి, దేవుని యొక్క అధికారం నుంచి, దేవుని యొక్క ఆధిపత్యం నుంచి, ఆయన యొక్క లార్డ్షిప్ నుంచి, ఆయన యొక్క మాస్టర్షిప్ నుంచి బయటకు వెళ్ళిపోయాం. ఈరోజు వాళ్ళ దగ్గర తీర్మానం చేసుకున్న, ప్రభా నాకు తిరిగి ఆధిక్యతను దయచి, నేను అట్లుండకుండా నాకు సహాయం చేయి. చివరిదిగా అబామినేషన్, దేవునికి హేయులముగా ఉంటా వచ్చినామంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 25-26 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 7:25, 7వ అధ్యాయము చదవండి అన్న. కాబట్టి దేవునికి హేయమైన సంగతి ఏంటంటే, మరి వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయలను, వాటి మీద ఉన్న వెండి బంగారం కూడా మీరు ఆశించకూడదు, అపేక్షించకూడదు. కాబట్టి అవన్నీ దేవునికి హేయమైనవి. నువ్వు నేను అనేక సార్లు హేయమైన వాటిని తెచ్చుకున్నాం. ఆకాన్ ఏం చేసినాడు? అదంతా ఏది ముట్టద్దంటే ఏం చేసుకున్నాడు? 3 తెచ్చుకొని పెట్టుకున్నాడు. వాటిని అనుభవించలే, వాస్తవంగా అనుభవించినాడా? తెచ్చి దాచిపెట్టుకున్నాడు. అంతే, ఇంట్లో మధ్యలో నాశనం. ఆయన ఇండ్లు వాకిలు అంతా నాశనం అయిపోయింది. గెహాజీ నయమని తెచ్చింది నాశపన్నాడు, కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. నువ్వు నేను మన జీవితాల్లో ఎన్నిసార్లు హేయమైన వాటిని ప్రేమిస్తాం. దేవునికి హేయమైన కొన్ని సంగతులు ఉన్నాయి. 3 చూసుకొని నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. కాబట్టి దేవునికి హేయం ఏంటంట? అబద్ధం ఆడేవాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నేను అబద్ధం ఆడు అన్నా. అబద్ధాలు ఏం చెప్పమంటావులే, పని కానిచ్చుకునే దానికి ఏం చేయాలా? ఆడాల్సిందే. ఏంటి అబద్ధాలు అంటామా అనమా? అక్కడ కూడా అబద్ధం చెప్పడానికి లేదు. న్యాయం ఉండాలి. అబద్ధం ఆడు పెదవులు ఏంటంటే హేయము, యెహోవాకు
హేయములు. 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. నువ్వు భక్తి మార్గమే లేకోకుండా దేవునికి బలిస్తే అది దేవుడు అంగీకరించినది హేయం. 9వ వచనం 15:9. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయం. 25వ వచనం. ఏమి దేవునికి హేయములంట? దురాలోచనలు. అవి మంచివా చెడ్డవా పరీక్షించుకుందాం. ప్రభా, నా ఆలోచన కరెక్టా లేదా? నీకు ఆలోచన చెప్పేది నేను దేవుడు చెప్తున్నాడు. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పాలంటున్నాడు. ఎందుకు దేవుని దగ్గరికి రావు? నీ ఆలోచన ఎందుకు? దాన్ని బట్టి నీ ఆలోచన బట్టి నువ్వు వెళ్ళిపోతావు. దేవుని అడుగు, దేవుని దాసులను అడుగు, దేవుని ఆత్మీయ సహోదరులను అడుగు. ఇది న్యాయమైనా, ఇది మేలైనా, ఇది చేస్తే మంచిదేనా, రండి ప్రార్థన చేద్దాం, కనిపెడదాం. కానీ అది లేదు. దేవుడు దురాలోచనలను యెహోవాకు హేయులు. 16వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 16:5. గర్వ హృదయులందరూ నీ హృదయంలో గర్వం ఉందా? సైతాన్ని పడుకోవడానికి కారణం అదే. వాడేం బయటికి చెప్పాలి అనుకున్నాడు. నెబుకద్నెజరు పశువుగా మారడానికి కారణం ఏంటి? మనసులో అనుకున్నాడు, బయటికి అలా. ఇంకా తను అనుకున్న మాట నోట్లో ఉండగానే పశువుగా మారిపోయింది. 2వ దినవృత్తాంతములు 25లో ఉజ్జయ స్థిరపడిన తర్వాత హృదయమున గర్వించి తాను చేయాల్సిన పనికి నిలబడకుండా ముందుకు వచ్చినాడు. గర్వించి గర్వం నాశనానికి ముందు నడుస్తుందంట. నువ్వు నేను ఎట్లున్నాం పరీక్షించుకున్నాం. బలను సమీపించినాం, బలలో పాలు పొందుతున్నాం. దేవుడు మన గురించి కూడా అంటాడు, ఇంత తొందరగా ఎట్లా పోయినారు, త్రోవ విడిచిపోయినారు, లోబడిన ప్రజలు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు, హేయమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు చేసే వాళ్ళని నేను రక్షించి విమోచించి నా దగ్గరికి తెచ్చుకుంటే మళ్ళీ వాటిల్లోనికి వెళ్ళిపోయినారే. ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నాం పరీక్షించుకున్నాం. ఆత్మీయంగా మన స్థితి ఎట్లుంది ఎవ్వరికి తెలియదు. భార్యకు, భర్తకు, సహోదరులకు కూడా తెలియదు, ప్రాణ స్నేహితులకు కూడా తెలియదు. నీ మనసు దేవుని దృష్టి దేవుని ఎదుట ఉంది. దేవుని బల్ల నీ దగ్గర ఉంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ యొక్క జీవితం ఎట్లుందో ఆయన చూస్తాడు. నా కుమారుడా, నా స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేదు. నా కుమారుడా, తెల్లని వస్త్రం లేదు. సారదేశంలో కొందరు తమ వస్త్రంలో అపవిత్రపరచుని కొందరు నీ దగ్గర ఉన్నారు. వారు అర్హులు కనుక నాతో కూడా సంచరిస్తారు. ఆ అర్హుల గుంపులో నువ్వు ఉన్నావా? ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే పరీక్షించుకుందాం. ప్రభా, ఇదే స్థితిలో ఉంటే నెమ్మదిగా ఏమైపోతాం? బలహీనులు, రోగులు. స్పర్శ లేదు బ్రదర్. మందిరానికి రాకపోయినా ఏమి కాదు. ఆయనకు పెళ్ళైనప్పుడు వచ్చినాడు, తర్వాత లేడు. ఏమైంది? ఈజ్ డెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మరణ జీవితంలోనికి వెళ్ళిపోయినాడు, మృత్యు లోకానికి వెళ్ళిపోయినాడు. బ్రతికున్నామన్న పేరు మాత్రమే, కానీ మనము మృతులమే. ఆ స్థితిలోనికి వెళ్ళొద్దని దేవుని యొక్క ఆశ. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రండి ఈ మాట చదువుకున్నాను. సామెతలు 14:12 వచ్చిన. సామెతల గ్రంథం 14:12 వచ్చిన. ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయను. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ప్రభా, నాకు నచ్చిన మార్గంలో, నాకు తోచినట్లుగా, నేను అనుకున్న సమయంలో వెళ్తున్నానా? నన్ను క్షమించయ్యా. నా మార్గం కాదు, నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, నా క్రియలు కాదు, నా మాటలు కాదు, నీ చిత్తానుసారంగా ఉండటానికి నాకు సహాయం చేయి. దేవుని అడిగినప్పుడు, దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చినప్పుడు అర్థం కాలేదు. ఏంది ప్రభా, ఈ వాక్యం ఏ రీతిగా పంచుకోవాలంటే దేవుడే ఒక్కొక్కటి ఇస్తూ వచ్చినాయి. దేవునికి వందనాలు. మరి మనల్ని మనం పరీక్షించుకుందాం, బలలో యోగ్యంగా పాల్గొందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29, 30, 31 కలిసి చదువుకొని బలలోనికి వెళ్దాం. 29, 30, 31 కలిసి చదువుకొని బలలోనికి వెళ్దాం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీన రోగులు అయినారు, చాలా మందిని ఎదిరించున్నారు. అయితే మనం విమర్శించుకున్నట్లా తీర్పు పొందకపోతున్నాం. ఏమైనా సోదరి మనం పరీక్షించుకుందాం. దేవుని తీర్పు నుండి తప్పించుకునే దానికి మనం విమర్శించుకుంటే దాన్ని దాటి వెళ్ళగలం. ఎవరిని సంతోషపరచనక్కర్లా, నీ ప్రభువుని సంతోషపరచు. నీ ప్రభువుకి ఇష్టపూర్వకంగా జీవించు. లోక మర్యాద, సకల జనుల మర్యాద, అన్ని జనులు నడుచుకునే దానికి లేదు. ఏది యుక్తమైందో, ఏది మేలో బయలుపరచు. దాని పరంగా మనం పరీక్షించుకొని బలలో పాలు పొందడానికి దేవుడు సహాయం చేయలేదు. దేవుడు వాక్యాన్ని మన కొరకై దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.